జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిపై భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాకినాడ లోక్సభ స్థానం నుండి సేనాని పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ పార్లమెంట్ పరిధిలో తన గెలుపు ఈజీ అవుతుందని పవన్ కళ్యాణ్ అంచనా. ఈ మేరకు కొంతకాలంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో జనసేనాని వర్కౌట్ చేసుకుంటున్నారని సమాచారం. జనసేనకు టీడీపీ 3 పార్లమెంట్ స్థానాలను ఇచ్చింది. వీటిలో మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించారు. ఇందులో కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ బరిలో దిగనున్నారు. ఈ పార్లమెంట్ స్థానం నుంచి కాపులే గెలుపొందుతున్న నేపథ్యంలో తనకు కాకినాడే సేఫ్ అని భావించి అక్కడి నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కాకినాడ నుండి వైసీపీ అభ్యర్థి వంగ గీత ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమెను పిఠాపురం సమన్వయకర్తగా నియమించారు. కాకినాడ వైసీపీ సమన్వయకర్తగా చలమశెట్టి సునీల్ ను సీఎం జగన్ నియమించారు. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి మారుతారా లేక సునీల్ నే కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాకినాడ నుండి పవన్ పోటీ చేస్తే ఆ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక్క కాకినాడ సీటులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మినహాయిస్తే మిగిలిన 6 నియోజకవర్గాల్లో కాపులే వైసీపీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఎంపీగా గెలిచి కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది.